హలో, చాలా మందికి స్పైన్ సర్జరీకి వచ్చినప్పుడు ఫస్ట్ స్పైన్ సర్జరీ ఏం చేయాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. తర్వాత వాళ్ళు మెయిన్ అడిగే డౌట్స్ ఏంటంటే, మేము ఎన్ని రోజులకి మళ్ళీ వర్క్కి వెళ్ళొచ్చు, ఎన్ని రోజులకి మేము యాక్టివ్గా మొబిలైజ్ అవ్వచ్చు, మా పనులు మేము ఎప్పుడు చేసుకోవచ్చు అనేది మెయిన్ క్వశ్చన్స్ వాళ్ళు ఉంటాయండి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను. నేను డాక్టర్ బాలబాలాజీ ఊసరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మన్వి హాస్పిటల్స్, విజయవాడ. సో యూజువల్గా స్పైన్ సర్జరీకి మేము 3 days అడ్మిషన్ చెప్తామండి. సో స్పైన్ సర్జరీ అయిన ఇమీడియట్ డేనే పేషెంట్ని వీల్ చైర్ మొబైల్ చేయడం కానీ, లేచి నడిపించడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం. యూజువల్ గా సెకండ్ డే, థర్డ్ డేలోనే వాళ్ళు టాయిలెట్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ క్లియర్ గా ఉండేవి 4 డౌట్స్ అండి పేషెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది. ఒకటి, ఎప్పుడు యాక్టివ్ గా లేచి తన పనులు తను చేసుకోవచ్చు అనేది ఒకటి. 2, వాళ్ళు వర్క్ కి ఎప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు అండ్ ప్రయాణాలు ఇట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చా అనేది ఒకటి. నెక్స్ట్ 4th వచ్చేటప్పటికల్లా మెయిన్ సెక్షువల్ యాక్టివిటీలో డౌట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా పేషెంట్ ఎప్పుడు మొబైలైజ్ అవ్వచ్చు అనేది. యూజువల్ గా పేషెంట్ ని మేము యాక్టివ్ గా మొబైల్ చేయమని చెప్తాము 4th డే 5th డే నుంచే. సో అక్కడ ఉన్న పారాస్పైనల్ మజిల్స్, ఏదైతే స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్ కండరాలు ఉన్నాయో అవి యాక్టివ్ గా ఉండటం వల్ల ఆ టోన్ అది ఇంక్రీజ్ అయ్యి మనకి స్పైన్ కి సపోర్ట్ గా ఉంటాయి అనమాట. చాలా మందికి తెలియక ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవడం ఇట్లా చేయడం వల్ల ఆ మజిల్స్ అన్ని కూడా టోన్ లూజ్ అయ్యి ఆ స్పైన్ సపోర్ట్ లేక ఇంకా మళ్ళీ పెయిన్ అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు వర్క్ అండి, యూజువల్ గా వర్క్ అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్. యూజువల్ సాఫ్ట్వేర్ పీపుల్ కానీ వీళ్ళకి కానీ వాళ్ళు అట్లీస్ట్ 3 weeks వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, లేసి వాళ్ళు యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఆఫ్టర్ 3 weeks మనకి ఏమవుతుందంటే ఈ మజిల్స్ కానీ, సబ్క్యూటినస్ కానీ, స్పైన్ కానీ అంతా కూడా హీల్ అయిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే మేము వాళ్ళకి అడ్వైజ్ చేసేది ఏంటంటే కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేయకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hour కి ఒక 2 minutes 3 minutes అటు ఇటు మొబిలైజ్ అయ్యి కూర్చొని వర్క్ చేసుకోమని చెప్తాము. అండ్ కమింగ్ టు జర్నీస్ యూజువల్లీ ఒక 15 days నుంచే మీరు చేసుకోవచ్చు. అది కూడా ఎలాగంటే మీరు వెళ్ళే రోడ్స్ ఎటువంటి గొతుకులు లేకుండా మంచి రోడ్స్ అయితే మట్టికి అడుగుకి బెల్ట్ అది పెట్టుకుని జర్నీ చేసుకోవచ్చు. ఒకవేళ రోడ్స్ అవన్నీ కూడా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మట్టికి అట్లీస్ట్ ఒక 3 weeks టైం తీసుకోవాలండి. నడుముకి బెల్ట్ అనేది కూడా మనం అట్లీస్ట్ ఒక 3 weeks మేము అడ్వైజ్ చేస్తాం. సో దట్ కంప్లీట్ వూండ్ హీల్ అయ్యే వరకు 3 weeks తర్వాత మనం ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫిజియోథెరపీలో కూడా మీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఆ పారాస్పైనల్ మజిల్స్ అవన్నీ కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మేము అడ్వైజ్ చేస్తూ ఉంటామండి. అండ్ కమింగ్ టు సెక్స్ లో పాల్గొనడం అనేది అది కూడా అట్లీస్ట్ 3 weeks మేము గ్యాప్ తీసుకోమని చెప్తాము. సో దట్ అంతా కంప్లీట్ గా హీల్ అయితే కానీ మనం చేయడానికి లేదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.